1000 బ్యాలెన్స్ ఇప్పుడు మళ్ళీ ఇన్సైడ్ చెప్పండి. ఎవరైతే 1000 వరకు ఉన్నారో ప్లీజ్ యాడ్. ఇప్పుడు కూడా అప్లికేషన్ ఇచ్చినాక మీరు తీసుకుని ఎంక్వైరీ చేస్తారు. ఇది ఒరిజినల్ సర్వే. వెన్ వాజ్ దట్ సర్వే? డబుల్ బెడ్రూమ్ సర్వే. ఒరిజినల్ సర్వే మా మున్సిపల్ కమిషనర్ గారికి దృష్టికి తీసుకొస్తే మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేసి మనము ఈ మందమరిలో ఇంతకుముందు ఏదైతే కమిషన్ల కోసము ఫండ్ కావడము, ఫండ్ కాకుండా కమిషన్లు తీసుకోవడం అవన్నీ కూడా ఉండదు. ఇక్కడ ప్రజలకు ఏదైతే మేలు కావాలో సీసీ రోడ్స్, డ్రైన్స్, మన వాటర్ సప్లై, అదే చెప్తున్నారు కమిషనర్ గారు. సార్ ఇప్పుడు మేము వాటర్ సప్లై ఇంతకుముందు కన్నా ప్రాపర్గా సప్లై చేస్తున్నామని చెప్పి కమిషనర్ గారు ఇప్పుడే ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. నేను ప్రెస్ వాళ్ళని కూడా కోరుతున్నాను, నిజంగానే ఎక్కడైనా అవసరం ఉన్న చోటు ఉంటే మీరు డెఫినెట్లీ నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. మేము అందరం కూడా కలిసి మనము మందమరిని ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామని మళ్ళొకసారి ప్రజలకు భరోసా ఇప్పిస్తున్నాం. ఎనీ క్వశ్చన్స్ స్పెషల్ అట్టుంటే మనం సింగరేణితో అన్ని కాలనీలకు వెళ్ళి లైన్ వేసారు సార్. వాటర్ లైన్ వేసారు అన్ని లైన్లలో. ఎవరు వేసిండ్రు? సింగరేణి వాళ్ళు. మున్సిపల్ కింద ఏదైతే 30 కోట్ల రూపాయలు మందమరికి శాంక్షన్ అయిందో ఈ కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళు. మళ్ళీ ఒకసారి వాళ్ళతో రివ్యూ మీటింగ్ చేసి మీరు చెప్పిన విషయం ఏదైతే ఉందో ఆ రివ్యూ మీటింగ్లో డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇంకోటి మా దగ్గర 2 నుంచి 3 విజిట్లు వచ్చినప్పుడు ఏదైతే డిఎంఎఫ్టి నిధుల కింద, సిఎస్ఆర్ నిధుల కింద మందమరిలో రోడ్స్, సైడ్ డ్రైన్స్ ఏదైతే ఘోరంగా ఉండేనో 10 సంవత్సరాలలో మందమరి మున్సిపాలిటీలో ఎక్కడ కూడా సరిగా పనులు కాలేదు. అవన్నీ చోట్ల కూడా నిధులు పెట్టి వర్క్స్ అన్నీ కూడా ప్రారంభం కావడం జరిగింది. ఈరోజు రివ్యూ మీటింగ్లో కమిషనర్ గారు బ్రీఫప్లో చాలా మటుకు ఈ పనులన్నీ కూడా పూర్తిగానే. కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి. మందమరి మున్సిపాలిటీలో కొంచెం స్పేస్ కోసము లోకల్ వాళ్ళ పర్మిషన్ అవసరం ఉండే ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాళ్ళందరూ కూడా చర్చించి ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసి ఇవన్నీ వర్క్స్ తొందరగా కంప్లీట్ చేయాలని చెప్పి మందమరి మున్సిపాలిటీ వాళ్ళు మంచిగా పనిచేస్తున్నారు. నేను వారికి ఇదే చెప్పినాను. కొన్ని నిధులు ఏదైతే సిఎస్ఆర్లో ఉండేనో ఆ నిధులు డిసెంబర్ ఎండ్ వరకే ఉన్నాయి, తర్వాత ల్యాబ్స్ అయిపోతాయని చెప్పి వాళ్ళు కూడా కొద్దిగా ఒకసారి కలెక్టర్లు సింగరేణితో మాట్లాడి ఆ 1 crore కూడా మాకు శాంక్షన్ చేసి ఆ పేమెంట్స్ ఇస్తున్నామని తెలిస్తే ఆ వర్క్స్ కూడా 1-2 monthsలో కంప్లీట్ చేస్తామని చెప్పి వారు ఇప్పుడు ఈ రివ్యూ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఇది సరిపోదు. ఏదైతే ఇప్పుడు వర్క్స్ నడుస్తున్నాయో దీనికి ఎక్కువ నిధులు కావాలి. టీఎఫ్ఐడిసిలో కూడా ఇంతకుముందు అప్పుడు నిధులు లేనప్పుడు శాంక్షన్ అయినాయి అని చెప్పి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేవలం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అందు గురించి మళ్ళీ ఒకసారి నేను కమిషనర్ గారికి ప్రపోజల్స్ పెట్టమని చెప్పినాను. అన్ని ప్రపోజల్స్ కూడా మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి తీసుకెళ్ళి శాంక్షన్ చేపించి డెఫినెట్లీ ఈ సంవత్సరంలో మందమరి టౌన్లో, మందమరి విలేజ్లో ఏదైతే సైడ్ డ్రైన్స్, రోడ్స్ అవసరమో సుమారు 70-80-90% వరకు కవర్ అయ్యేలాగా ప్రపోజల్స్ వారు ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. డెఫినెట్లీ ఈ పనులు కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు చాలామంది కూడా
ఎలక్షన్స్ కావాలి మందమరిలో, ఎలక్షన్స్ కావాలని చెప్పి కూడా అడుగుతున్నారు. నేను హైకోర్టులో ఏదైతే పిటిషన్ వేశారో, ఇక్కడ మన కొందరు స్నేహితులు వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేశారు. దాంట్లో నాకు కూడా వారు ఫోన్ చేసి చెప్పారు, సార్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కౌంటర్ వేసేది అవసరం ఉన్నదంటే నేను మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి మీరు కొద్దిగా తొందరగా నిర్ణయాలు తీసుకోవాలి. ఆల్రెడీ సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో ఇక్కడ 50% వరకు రిజర్వేషన్స్ ఫర్ ఎస్టీస్ ప్లస్ చైర్మన్ కూడా ఎస్టీ సంబంధించిన వ్యక్తి ఉన్నప్పుడు మీరు ఇక్కడ ఎలక్షన్స్ చేసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక తీర్మానం ఇచ్చింది. అదే బేసిస్లో ఏదైతే సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం ప్రకారంగా ఈ కౌంటర్ కూడా హైకోర్టులో వేయడం జరిగింది. నేను ఎలక్షన్లో ఉన్నప్పుడు కూడా చెప్పినాను, ఇక్కడ ఈ మందమరి ప్రాంతంలో ఎలక్షన్స్ ఉంటే బాగుంటుందని చెప్పి. అది త్వరలోనే ఈ హైకోర్టు ద్వారా మనకు ఒక డిసిషన్ వస్తుంది. ఎలక్షన్స్ కూడా పెట్టుకునే అవకాశం కల్పించవచ్చు. మీ అందరు తెలిసిన విషయమే, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు 560 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. ఈ శాంక్షన్ చేయడానికి 6 రోజుల్లోనే వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. ఇప్పుడు చాలామంది అప్పుడు ఆబ్జెక్ట్ చేస్తారు. చాలామందికి టీఆర్ఎస్ నాయకులకి ఇచ్చినారు, ఎవరికైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి ఇచ్చినారు, సింగరేణి ఎంప్లాయీస్కి ఇచ్చినారు అని చెప్పి వాళ్ళు చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. మన మున్సిపల్ కమిషనర్ ఆఫీసు, ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా సర్వే చేసి వాళ్ళు ఒక లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. 243 ఎలిజిబుల్. దీన్ని వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్లో పబ్లిక్గా నోటీస్ పుటప్ చేశారు. ఈ అర్హత ఉన్న వీళ్ళు ఉన్నారు, ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే మీరు మాకు రాయండి, మేము మళ్ళీ దాన్ని రీఎగ్జామిన్ చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఏం చేయలేదు. కానీ మొన్న చూసినాము, టీఆర్ఎస్ నాయకులు వచ్చి లేదు అవకతవకలనే. అరే ఇది మీ లిస్టే, మీ లిస్టు ఏదైతే 560 లిస్ట్ ఉండేనో దాంట్లో అవకతవకలు అయినాయి అన్నీ కూడా తీసేయడం జరిగింది. తీసేసి ఎవరైతే అర్హత ఉందో మేము వాళ్ళని పెట్టినాము. మేము మళ్ళీ కూడా పబ్లిక్కి ఇదే చెప్తున్నాము, మీకు నిజంగానే ఇక్కడ ఏదైనా తప్పులు జరుగుని ఉంటే, ఏదైనా మిస్ అయిన ఉంటే మీరు రాయండి, మళ్ళీ రీఎన్క్వైరీ చేస్తాము. దీంట్లో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇన్ని సంవత్సరాలు కట్టిన తర్వాత అక్కడ ఆక్యుపై చేయకపోవడం వలన అన్నీ రస్ట్ అయిపోతున్నాయి, పైప్ లైన్స్ రస్ట్ అయిపోతున్నాయి, డోర్సు విండోస్ అన్నీ కూడా ఖరాబ్ అయిపోతున్నాయి, ఇంకా కొట్టేస్తున్నారు కూడా, థెఫ్ట్ అవుతున్నాయి. సో దాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. నేను మళ్ళీ అందరికీ అపీల్ చేస్తున్నాను, రాజకీయం ఆడకండి. దీంట్లో ప్రజలకు ఏదైతే లాభం ఉందో దాంట్లో మనం అందరం కలిసి మంచిగా చేసుకుందాం. మీరు టీఆర్ఎస్ పార్టీలో ఎప్పుడు ఏదో ఒకటి ఇష్యూ క్రియేట్ చేయాలని, ఏమి ఉన్నా లేకున్నా దీంట్లో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్న కూడా మనం చూసినాము, ఆ రైతు భరోసా ప్రోగ్రాంలో కేటీఆర్ గారు ఆ ఇద్దరు వ్యక్తులను పిలిచి అదొక డ్రామా చేయడానికి ప్రయత్నం చేసినారు. కానీ దాంట్లో తేలింది మళ్ళీ, అరే ఆల్రెడీ వారికి గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళ కొడుకుకు ఎట్లా రుణమాఫీ చేస్తారని చెప్పి ఆ వ్యక్తులు కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక ఎట్లా ప్రభుత్వం పైన బురద జల్లాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి.